ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొత్తం మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అవన్నీ ఫాల్స్ కేసులంటూ క్వాష్ పిటిషన్తో హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. దాదాపు నెల రోజులు దానిపైన ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో సీన్ మారింది. విచారణ పూర్తి చేసిన ఏసీబీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికను విజిలెన్స్కు అందించగా అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అధికారులతో పాటే కేటీఆర్ అరెస్టు సైతం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? చేస్తే ఎప్పుడు చేస్తారు? నిజంగానే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పాత్ర ఉందా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చింది. ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ఆ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి అందించింది. దానిని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా కేటీఆర్ను ప్రాసిక్యూషన్కు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్కు నివేదికను పంపించింది. ఈ అంశంపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ ఫైల్ మీద గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అటు పార్టీలో ఇటు ఆయన అభిమానుల్లో కొనసాగుతోంది. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీసింది. హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన నిధులు ఏ అకౌంట్స్లోకి చేరాయనేది కూడా గుర్తించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తేల్చింది. ఈసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించారని తేలింది. 2023 అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి 45.71 కోట్లు లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్కు తరలించారు. ఇందులో ఆర్బీఐ రూల్స్ పాటించనందున హెచ్ఎండిఏ 8 కోట్లను ఐటీ శాఖకు పెనాల్టీగా చెల్లించాల్సి వచ్చింది. ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు 1.10 కోట్లు చెల్లించారు. ఇలా మొత్తం 54.89 కోట్లు మున్సిపల్ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. 2023లో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్లు చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ విచారించింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలనే తాము పాటించామని వెల్లడించారు. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్టు విచారణలో అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్ను ఏసీబీ 2 పర్యాయాలు ఎంక్వైరీ చేసింది. విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించానని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎక్కడా జరగలేదని చెప్పారు. నిబంధనలు తనకు తెలియదని, అదంతా అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.